వెళ్ళకపోవడం ఏంటండి? ఇది అన్యాయం కాదండి. ఇది రాష్ట్రపతి పదవిని కించపరిచిన కాదండి. పదవితో పాటు ఓ మహిళను కించపరిచిన కాదండి. మహిళతో పాటు ఓ గిరిజన మహిళలను కించపరిచిన కాదండి. అంటే వాళ్ళని ఏ రకంగా దీన్ని మనం మాట్లాడాలో చెప్పండి. ఎక్కడికి ఉండే వచ్చి వారిని స్వాగతించి మళ్ళీ ఆ ఫ్లైట్లో వెళ్ళిపోండి. కనీసం వాళ్ళని చూసేసుకోకపోతే గవర్నర్తో పాటు ముఖ్యమంత్రి గారు, డిజిగ్నేషన్ ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు కంపల్సరీ వెళ్ళాలి. ఒక అందుబాటులో లేకపోతే వేరు, అది వేరు. ఏదో వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళు ఎక్కడో ఈ హాస్పిటల్లో ఉంటే అది వేరు. కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి ఉన్నారు. బాత్ర హాస్పిటల్ వచ్చినప్పుడు మరి ఈ ఉప ముఖ్యమంత్రిగా వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం జరుపుతున్నారు. ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలాగుందో అది రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు వస్తున్నప్పుడు ఏ రకంగా గౌరవించాలని కూడా కనీసం మర్యాదలు కూడా లేవు. అందుకు బాధ అనిపిస్తుంది. వీళ్ళు వచ్చి సీనియర్లు, వీళ్ళు వచ్చి రాష్ట్రం గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి వాళ్ళు వచ్చి వ్యక్తం చేస్తుంటారు. గౌరవాల గురించి ఇదేనండి. ఏం కర్మ అనేది? ఇటువంటి కార్యక్రమాలు ఒక పక్క పరిపాలన లేదు, పరిపాలన కాళ్ళు కుదిస్తారు. ఎంతసేపు కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి. ఎంతసేపు నా పేపర్లోనో నా సోషల్ మీడియాలోనో ఎవరైనా ఏదో తప్పు వాక్యం రాస్తారా, ఏ రాస్తారా, ఇది చూడడం. అడిగినప్పుడు వచ్చి దాన్ని కాదని ఖండించుకో బాధ్యత ఉంది. భాషలో బాగోపోతే లేదు వ్యక్తిగతంగా కించపరిచే వ్యక్తిగతం చేస్తే అప్పుడు మీరు అసలు ఏదంటే మంది దాన్ని స్వేచ్ఛనే కాదంటారుగా. మనం మాట్లాడచ్చా? ఎదుటి నుంచి ఏది పడుతుంది, అవతల వాళ్ళు మాట్లాడితే తప్ప. మనం మాట్లాడే ముందే ఒక వేలు చూపెట్టే ముందే 4 వేలు మనం చూపెడతామని చూసుకోవాలి. అది లేదు. కొన్ని పరిపాలన చేస్తున్నారా, కొన్ని శుభ్రంగా ఇది ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారా, ఆ వర్గాలకు కావాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారంటే అవి లేవు. రైతాంగం లేదు, విద్యార్థులు లేదు, ఆ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ అయితే అడకెక్కిపోయింది, ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ రాష్ట్రంలో హెల్త్ ఆరోగ్యం అనేది మసక పారిపోయింది, మూలం జరిపోయింది. జ్వరాలతోని బాధలతోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్లో మందులు లేవు, ఇచ్చిన ఉన్న పరికరాలు కూడా పనిచేయట్లేదు, దాన్ని చూసే నాదులు లేదు. ఆఫీసుకి పోతే నాకేమిస్తామని చేయి కింద పెడుతున్నారు, బెంచ్ కింద, టేబుల్ కింద